ఓ వ్యక్తికి సముద్ర తీరంలో ఒక సంచి దొరికింది. అయితే అందులో అన్ని బంకమట్టితో చేసిన ముండలున్నాయి. ఆ సంచిని తీసుకొని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు. నడుస్తూ నడుస్తూ సంచిలోని ఒక్కొక్క మట్టి ఉండను తీసి సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టి ఆనందిస్తున్నాడు. అందులో ఒక మట్టి ఉండ చేయి జారి కింద పడి పగిలిపోయింది. అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. ఆశ్చర్యానికి లోనే ఆ సంచిలోని ఉండలను అన్నిటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు. అన్నిటిలోనూ లక్షల విలువలు చేసే మనులున్నాయి. అయ్యో, 60-70 రత్నాలున్న ఉండలను సముద్రంలో విసిరేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుణ్ణి అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం. కేవలం బయటకు కనిపించే మట్టిపూతనే చూస్తాం, కానీ ఎదుటివారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చేయం. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. గొప్ప జీవితాన్ని చేతులారా చేజార్చుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలో కూడా ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మని అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది.